ఇండిగో ఎయిర్లైన్స్ ఫ్లైట్స్ ఎందుకు క్యాన్సిల్ చేస్తుంది? ఈ 4 డేస్లో ఆల్మోస్ట్ 1000 ఫ్లైట్స్ని క్యాన్సిల్ చేసింది. ఇండిగో ఎయిర్లైన్స్ ఇండియాలో అతిపెద్ద నెట్వర్క్ కలిగిన ఎయిర్లైన్స్. వీళ్ళ దగ్గర ఉన్న ఫ్లైట్స్ వేరే ఏ కంపెనీలో ఉండవు. ఆల్మోస్ట్ పర్ డే 2200 ఫ్లైట్స్ని ఆపరేట్ చేస్తారు. ఇది ఎయిర్ ఇండియాకి డబుల్. ఇండియాలో ఎయిర్లైన్స్ బిజినెస్ సగం ఇండిగో వాళ్ళదే. అయితే సడన్గా ఎవరికి చెప్పకుండా క్యాన్సిల్ చేయడానికి రీజన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. యాక్చువల్గా ఇది గవర్నమెంట్ రూల్స్కి వ్యతిరేకంగా చేసే ప్రొటెస్ట్ లాంటిది. డీజీసీఏ అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఫ్లైట్ యాక్సిడెంట్స్ని దృష్టిలో పెట్టుకుని, అలాగే పైలట్ అండ్ ప్యాసింజర్ సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని జనవరి 2024లో FDTL అంటే ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ అనే కొన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్ రూల్స్ని తీసుకొచ్చింది. ఈ రూల్స్లో భాగంగా ఎయిర్లైన్స్లో వర్క్ చేసే పైలట్ అండ్ క్రూ మెంబర్స్కి వారానికి 48 గంటలు రెస్ట్ ఉండాలి. ఇంతకుముందు వారానికి 36 గంటలు మాత్రమే ఉండేది. ఇప్పుడు వీక్లో 2 డేస్ కంప్లీట్ రెస్ట్ ఉండాలి. అలాగే ఒక పైలట్ వీక్లో నైట్ ల్యాండింగ్స్ 2 టైమ్స్ మాత్రమే చేయాలి. అలాగే నైట్ టైం చేసే డ్యూటీ అవర్స్ వీక్లీ 8 అవర్స్ మాత్రమే ఉండాలి. అంటే ఒక పైలట్ వారానికి నైట్ టైం 8 గంటలు మాత్రమే వర్క్ చేయాలి. అంతేకాదు రాత్రి 12 నుండి ఉదయం 6 వరకు చేసే డ్యూటీని ఫుల్ నైట్ డ్యూటీగా కన్సిడర్ చేయాలి. ఇంతకుముందు నైట్ డ్యూటీస్ మీద ఇటువంటి లిమిట్స్ లేవు. సో ఇలాంటి రూల్స్ వల్ల ఎయిర్లైన్స్ వాళ్ళు క్రూ మెంబర్స్ని ఎక్కువగా రిక్రూట్ చేసుకోవాల్సి ఉంటుంది. పైగా ప్రాఫిట్ కూడా తగ్గుతుంది. అందుకే ఈ రూల్స్ని ఇండిగో ఎయిర్లైన్స్ ఒప్పుకోవట్లేదు. యాక్చువల్గా ఇవి 2024లోనే తీసుకొచ్చినా ఇప్పటి వరకు అమలు చేయబడలేదు. ఇప్పుడు స్ట్రిక్ట్ చేసేసరికి ఇలా చేస్తున్నారు.